మాది సైలెంట్ ఓటింగ్ అని ఒకరు, భారీ మెజారిటీతో గెలవబోతున్నామని మరొకరు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. కానీ అసలు జనం లెక్కేంటి? ఈ బైపోల్ ఫలితం తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో జరిగే మార్పులేంటి? దాని గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎవరేమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారంతా. అదే సమయంలో ఎవరి లెక్కలు వారుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మొదట్లో కాస్త ఆందోళన పడ్డా తర్వాత పరిస్థితుల్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోగలిగిందన్న అభిప్రాయాలున్నాయి. మంత్రులకు డివిజన్స్ వారీగా బాధ్యతలు అప్పగించడం, చివరి 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా రంగంలోకి దిగడంతో మ్యాటర్ మారిపోయిందన్నది పొలిటికల్ పండిట్స్ అంచనా. ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎంట్రీ తర్వాత కింది స్థాయి నుంచి కాంగ్రెస్ క్యాడర్లో ఊపొచ్చిందని చెప్పుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక పర్యవేక్షించిన మంత్రులతో పాటు వివిధ వర్గాల నుంచి వివరాలు సేకరించారట సీఎం. అలా తీసుకున్న డీటెయిల్స్ తో డివిజన్ల వారీగా పరిస్థితిని అంచనా వేశాక కాంగ్రెస్ వర్గాల్లో గెలుపు ధీమా పెరిగిపోయిందట. బోరబండ లాంటి డివిజన్లో ప్రత్యర్థి పార్టీకి వన్ సైడ్ అవుతుందని మొదట్లో చర్చ జరిగినా ఫైనల్ గా దాన్ని కూడా కట్టడి చేయగలిగినట్టు లెక్కలు వేస్తుంది కాంగ్రెస్. అయితే గెలుపు గ్యారంటీయే గాని మెజారిటీ ఎంత అన్న విషయంలో కాంగ్రెస్ నేతల్లోనే రకరకాల అంచనాలున్నాయి. పార్టీ 10,000 మెజారిటీతో విజయం సాధిస్తుందని కొందరు, కాదు 10 నుంచి 15,000 మధ్యలో ఉండవచ్చని మరికొందరు బెట్టింగ్స్ కట్టేస్తున్నారట. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం 20,000 మెజారిటీ అయితే బాగుండన్న ఫీలింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపన్నది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కీలకమన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. గెలిస్తే ఓకే గాని తేడా పడితే మాత్రం ఆయన్ని ఏకి పారేయడానికి సొంత పార్టీ నేతలే రెడీగా ఉన్నారన్నది విస్తృత అభిప్రాయం. అలాగే ఆయనకు తలనొప్పులు కూడా పెరుగుతాయన్న లెక్కలున్నాయి. అదే సమయంలో మంచి మెజారిటీతో గెలిస్తే మాత్రం పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగిపోతారని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో ఫలితం మీద ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమనుకున్న పరిస్థితుల నుంచి గెలుపు గ్యారంటీ, మెజారిటీ ఎంతని మాట్లాడుకునేదాకా రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకమని చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చివరి 10 రోజుల్లో ఆయన డైరెక్ట్ గా యాక్షన్లోకి దిగాక బాగా టర్న్ అయిందన్న అభిప్రాయం ఉంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ను గెలిస్తే పరిపాలన మీద పట్టు బిగించడం, అధికారుల మీద పూర్తి స్థాయి అజమాయిషీతో పాటు సొంత పార్టీలో మరింత బలవంతుడవుతారన్న టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలన్నీ తేలిపోవడంతో పాటు తోకజాడిస్తున్న మంత్రులు కూడా దారిలోకొస్తారన్న చర్చ నడుస్తుంది. ప్రభుత్వం మీద మరింత పట్టు బిగించారంటే రేవంత్ కు ఇక తిరుగుండదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని చూసి ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లి గెలవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి సహజమైన అడ్వాంటేజ్ ఉండే ఆ ఎలక్షన్ లో పట్టు బిగించారంటే రేవంత్ మరింత బలం పుంజుకున్నట్టేనని, పార్టీలో కూడా ఆయన మాటకు తిరుగుండబోదని లెక్కలేస్తుంది కాంగ్రెస్ లోని ఓ వర్గం. ఇలా ఎట్నుంచి ఎటు చూసినా జూబ్లీహిల్స్ గెలుపన్నది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కీలకమైందని, దాన్ని బట్టే సమీకరణాల్లో మార్పులొస్తాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.